ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్లో భాగంగా క్లాస్ నెంబర్ 2 అయితే చూస్తున్నామండి. దీని యొక్క పీడిఎఫ్ లింక్ ఉచితంగా మీకు అందచేయడం జరుగుతుంది. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఆర్బీ, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు కరెంట్ అఫైర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. దాదాపు మనకు 5 మార్కుల వరకు ఈ కరెంట్ అఫైర్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ అయితే చేయండి. 2024 జనవరి నుండి అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మరి ఈ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ అనేది కొనసాగుతుందండి. అందరూ కూడా ఫాలో అవ్వాలి, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. కుంభమేళ తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద జాతర అయిన గంగాసాగర్ మేళ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఎక్కడండి? పశ్చిమ బెంగాల్లో జరుపుకోవడం అయితే చూడవచ్చు. ఈ యొక్క జాతరని ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున జనవరి 14 లేదా 15 జరుపుకుంటారు. లాస్ట్ 2023లో దాదాపు 51 లక్షల మంది మరి ఈ జాతరకు అటెండ్ అయినట్లుగా అయితే తెలుస్తుందండి. గంగానది ఒడ్డున స్నానం చేసి కపిలముని ఆలయంలో ప్రార్థనలు అయితే చేస్తారండి. ఇంపార్టెంట్. మరి కుంభమేళ తర్వాత అతిపెద్ద మేళగా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. భారత్ స్టేజ్ బిఎస్ ఉద్గార ప్రమాణాలు ఎవరు సెట్ చేస్తారు? ఆప్షన్ డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఉద్గార ప్రమాణాలు, ఓకేనా, భారత్ స్టేజ్ అనే పేరుతో వీటిని నిర్ణయించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశము. హెవీ డ్యూటీ డీజిల్ వాహనాలను ప్రత్యేక ట్రక్కులు మరియు ట్రైలర్ దశల వారీగా తొలగించి వాటి స్థానంలో భారత్ స్టేజ్ 6 BS6 కంప్లైంట్ వాహనాలతో జాతీయ విధానాన్ని రూపొందించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. మరి బిఎస్ ఉద్గార ప్రమాణాలు 2000 సంవత్సరంలో భారతదేశంలో ప్రారంభించబడ్డాయి మరియు యూరోపియన్ యూనియన్ నిబంధనల ప్రకారం ఇవైతే రూపొందించబడ్డాయి. వివిధ మోటార్ వాహనాలు కలిగి ఉన్న అంతర్గత దహన మరియు స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ల నుండి వాయు కాలుష్య ఉత్పాదనలు నియంత్రిస్తాయండి. ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికైతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. న్యూ జనరేషన్ ఆకాశ్ క్షిపణి ఏ రకము? అంటే దీని యొక్క ప్రయోగ దశ ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ అండి, ఉపరితలం నుండి గాలిలోనికి, అంటే భూమిపై నుండి ఆకాశానికి అయితే దీన్ని ప్రయోగించవచ్చండి. ఓకేనా? దీన్ని రూపొందించిన సంస్థ ఏంటి? డిఆర్డిఓ వారు దీన్ని రూపొందించడం జరిగింది. చందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో దీన్ని ఇటీవల పరీక్షించడం కూడా మనమైతే చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని యొక్క పరిధి 40 కిలోమీటర్లు అండి. 40 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇవి చేరుకోగలదు. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకే. నెక్స్ట్ వన్. ఇటీవల భారతదేశపు మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ టైటిల్ను ఏ టైగర్ రిజర్వ్ పొందింది? డార్క్ స్కై పార్క్ ఏ టైగర్ రిజర్వ్ పొందిందండి? ఆప్షన్ బి, పెంచ్ టైగర్ రిజర్వ్. పెంచ్ వివరాలు చూద్దాం. మరి మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ డార్క్ స్కై పార్క్. ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ సర్టిఫికేషన్, లైటింగ్ పాలసీ, రెట్రోఫిట్ అవుట్రీచ్ మరియు నైట్ స్కై మానిటరింగ్ దృష్టి పెడుతుందండి. మరి రిజర్వ్ యొక్క ధృవీకరణ రాత్రి ఆకాశాన్ని రక్షించడం, కాంతి కాలుష్యాన్ని రక్షించడం అనేది మనము చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకృతి పరిరక్షణ, రక్షణ ప్రాంతాలలో పర్యావరణ సమగ్రత మరియు నగరాల్లోని కమ్యూనిటీల శ్రేయస్సు కోసము సహజ చీకటిని రక్షించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడాన్ని చూడవచ్చు. పెంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉందండి, ఓకే. ఇటీవల వార్తల్లో కనిపించిన కాలారాం మందిర్ ఏ రాష్ట్రంలో ఉంది? కాలారాం మందిర్. ఆప్షన్ సి అండి, మహారాష్ట్రలో ఉంది యొక్క కాలారాం మందిర్. మరి ఎందుకు వార్తల్లో ఉంది చూద్దాం. భారత ప్రధాని ఇటీవల మహారాష్ట్రలో నాసిక్ సర్దార్ రంగారావు ఓదేకర్ చేత 1792లో నిర్మించబడిన కాలారాం ఆలయాన్ని అయితే సందర్శించడం అయితే జరిగిందండి. అందుకే వార్తల్లో ఉంది. మరి ఇక్కడ రాముని నల్లడి విగ్రహంలో అయితే ఆవిష్కరించడం అయితే మనము చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి, ఓకే. నెక్స్ట్ వన్. 2023-24 పంట సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పప్పు అంటే మసూర్ ఉత్పత్తిదారుగా ఏ దేశము అవతరిస్తుంది? ఆప్షన్ ఏ అండి, భారతదేశమే అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. 2023-24 విస్తరించిన సాగు కారణంగా భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి పప్పు అంటే మసూర్ ఉత్పత్తిదారుగా ఉండడాన్ని మనమైతే చూడవచ్చు.
ఓకేనా. మరి దీనికి చల్లని వాతావరణం అయితే అవసరమండి. ఓకేనా, మంచును తట్టుకోగలవు మరియు చల్లని వాతావరణంలో అభివృద్ధి చెందుతాయి. పెరుగుదల ఉష్ణోగ్రత 18 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉండాలి అంటూ తెలియజేశారు. మరి భారతదేశంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉన్నప్పటికీ భారతదేశం సాంప్రదాయకంగా కెనడా, ఆస్ట్రేలియా, రష్యా, సింగపూర్ మరియు టర్కీ నుంచి దిగుమతి చేసుకుండడం అయితే మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. ఇటీవల 150 T20లు ఆడిన మొదటి పురుష ఆటగాడు ఎవరు? ఆప్షన్ అండి రోహిత్ శర్మ అండి. ఓకేనా. ఇటీవల హోల్కార్ క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 2వ T20 సందర్భంగా 150 T20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి మరి మన కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ గారు 150 మ్యాచ్లు ఆడి రికార్డునైతే సొంతం చేసుకోవడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇటీవల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన షాన్ మార్ష్ ఏ దేశానికి చెందిన ఆటగాడు? ఆప్షన్ ఏ అంటే ఆస్ట్రేలియా అండి. ప్రఖ్యాత ఆస్ట్రేలియన్ క్రికెటర్ షాన్ మార్ష్ అన్ని రకాల క్రికెట్ నుంచి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించడాన్ని మనమైతే చూడవచ్చండి. ఓకేనా, అన్ని ఫార్మాట్స్ T20 అండ్ వన్డే, ఓడిఐస్ అండ్ టెస్ట్లు కూడా అన్నిట్లో కూడా మరి వీరైతే రిటైర్మెంట్ ప్రకటించారు. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో చూసిన ఫాస్టాగ్ క్రింది వాటిలో ఏ టెక్నిక్పై పనిచేస్తుంది? ఫాస్టాగ్ అండి. ఆప్షన్ సి అండి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా ఫాస్టాగ్ అనేది పనిచేస్తుంది. ఇంపార్టెంట్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ చొరవను ప్రవేశపెట్టిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి టోల్ చెల్లింపుల కోసం RFID సాంకేతికతను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఫాస్టాగ్ వాహనం నిర్దిష్ట RFIDని నిష్క్రియ ట్యాగ్ చలనంలో ఉన్నప్పుడు అతుకులు లేని టోల్ లావాదేవీలను ఇదైతే అందిస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల లిథియం అన్వేషణ మరియు మైనింగ్ కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. లిథియం అన్వేషణ కోసం ఆప్షన్ డి అర్జెంటీనా. లిథియం యొక్క అన్వేషణ మరియు మైనింగ్ కోసం అర్జెంటీనాతో భారతదేశం ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం భారతదేశ ప్రభుత్వ యాజమాన్య సంస్థ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ కాబిల్ మరియు ప్రభుత్వ రక్షణ సంస్థ క్యాటమార్కా మినేరా వై ఎనర్జీటికా సోసియేటెడ్ డెల్ ఎస్తాడో అనేటువంటి సంస్థ మధ్య ఒప్పందం కుదిరిందండి. ఈ ఒప్పందం విలువ $24 మిలియన్ మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. మరి ఇలాంటి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక సంస్థతే మరి ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే ఫస్ట్ అండి, మొట్టమొదటి లిథియం అన్వేషణ మరియు మైనింగ్ ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇటీవల ఉక్రెయిన్లో గ్లోబల్ పీస్ సమ్మిట్ నిర్వహించేందుకు ఏ దేశం అంగీకరించింది? ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్ అండి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అభ్యర్థన మేరకు స్విట్జర్లాండ్ ఉక్రెయిన్లో ప్రపంచ శాంతి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తుంది. రష్యా దండయాత్రను అంతం చేయడంపై చర్చించేందుకు ప్రపంచ నేతల సమావేశము ఈ శిఖరాగ్ర సమావేశం అయితే వేదిక కానుంది. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా మరియు న్యాయమైన శాంతి కోసం ప్రపంచము ఉందని చూపించడం చాలా ముఖ్యమని కూడా జెలెన్స్కీ అన్నారు. నెక్స్ట్ వన్, ద్వారకా, జోషిమఠ్, పూరి మరియు శృంగేరి ఏ ప్రాచీన భారతీయ తత్వవేత్తచే స్థాపించబడిన సన్యాసుల కేంద్రాలు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆది శంకరాచార్య. ఇంపార్టెంట్. నలుగురు శంకరాచార్యులు ఆదిశంకరాచార్యులు స్థాపించిన హిందూ గణిత నాయకులు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. ఆదిశంకరాచార్య లేదా శంకరులు ద్వారకా, జోషిమఠ్, పూరి మరియు శృంగేరిలలో గణితాన్ని స్థాపించారు. ఒక్కొక్కరు ఒక్కో వేదాన్ని పరిరక్షించారు. ఉదాహరణకు పూరిలోని గోవర్ధన మఠం ఋగ్వేదాన్ని రక్షిస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే పడవ ఏ నదిలో ప్రారంభించడం జరిగింది? ఎక్కడండి? ఆప్షన్ ఏ అండి, సరయూ నదిలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే పడవ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని సరయూ నదిలో ప్రారంభించబడుతుంది. ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ద్వారా ఇదైతే ప్రారంభించినట్లుగా అయితే తెలుస్తుందండి. ఈ పడవ తేలికైనది మరియు మన్నికైన ఫైబర్ గ్లాస్ బాడీతో తయారు చేయబడ్డట్లుగా ఇక్కడైతే తెలుస్తుందండి. ఓకేనా. చాలా నిశ్శబ్దంగా ఇది ప్రయాణిస్తూ పర్యావరణ అనుకూలమైనదిగా తెలియజేశారు. నెక్స్ట్ వన్,
ఏ పథకము తరచుగా వార్తల్లో ప్రస్తావించబడింది? ఉన్నత విద్య కోసం షెడ్యూల్ కులాల వర్గాల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఏ పథకం అండి? ఆప్షన్ సి అండి, శ్రేష్ఠ పథకము. సిబిఎస్ఈ రెసిడెన్షియల్ ప్రైవేట్ పాఠశాలలు 9 నుంచి 12వ తరగతులకు షెడ్యూల్ కులాల కమ్యూనిటీల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని లక్ష్య ప్రాంతాలలోని హై స్కూల్స్ పథకంలో విద్యార్థులకు రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ స్కీమ్లో చేరడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పథకం స్కాలర్షిప్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్. ఇంటెలిజెంట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సార్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు కొచ్చిలోని మేకర్స్ విలేజీలో ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫెన్ అని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్ అండి, ఎస్ కృష్ణన్. ఇటీవల ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అయినటువంటి ఎస్ కృష్ణన్ ఇంటెలిజెంట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సార్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించడం జరిగిందండి. మరి ఇది భారతదేశం మొట్టమొదటి గ్రాఫైన్ సెంటర్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. డిజిటల్ యూనివర్సిటీ కేరళ మరియు సెంటర్ ఫర్ మెటీరియల్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ త్రిశూర్ R&D ఇంక్యుబేషన్ ఇన్నోవేషన్ స్కేలింగ్ కెపాసిటీ బిల్డింగ్ మరియు టెస్టింగ్ మరియు సర్టిఫికేషన్ కలిగి ఉన్న సమగ్ర పర్యావరణ వ్యవస్థను రూపొందించడం కేంద్రాల లక్ష్యంగా ఇక్కడైతే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో కనిపించిన లేదా వార్తల్లో నిలిచిన గురువాయూర్ శ్రీకృష్ణ స్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? గురువాయూర్ శ్రీకృష్ణ స్వామి ఆలయం. ఆప్షన్ డి, కేరళ అండి. ప్రధానమంత్రి తన 2 రోజుల కేరళ పర్యటనలో గురువాయూర్ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణ దేవాలయంలో ప్రార్థనలు చేశారు. గురువాయూర్ శ్రీకృష్ణ స్వామి ఆలయం దక్షిణ ద్వారకగా ప్రసిద్ధి చెందింది. ఇది విష్ణువు మరియు శ్రీకృష్ణుని యువ రూపానికి అంకితం చేయబడింది. కేరళలోని గురువాయూర్లో ఉన్న ఈ ఆలయం 17వ శతాబ్దానికి చెందినది. బహుశా 5000 సంవత్సరాల నాటిది కూడా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో చూసిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి? ఆప్షన్ ఏ అండి, గ్రామీణ పట్టణ డిజిటల్ విభజనను తగ్గించడము. ఇంపార్టెంట్. టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్లు ప్రస్తుత కార్పస్ అయిపోయే వరకు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ లేవీని నిలిపివేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరుచున్నారు. USOF 2003లో స్థాపించబడింది. గ్రామీణ ప్రాంతాల్లో సరసమైన టెలికాం సేవలను విచక్షరహిత ప్రాప్యతను నిర్ధారించడం ద్వారా గ్రామీణ పట్టణ డిజిటల్ విభజనను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకోవడం అయితే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో కనిపించిన గంగా డాల్ఫిన్ IUCN స్థితి ఏమిటి? ఆప్షన్ బి అండి, అంతరించిపోతున్న జాబితాలో ఉందండి ఇది. ఓకేనా. భారతదేశ జాతీయ జలచరం. ఓకే, నేషనల్ వాటర్ యానిమల్ అండి గంగా డాల్ఫిన్. సో అంతరించిపోయే జాబితాలో ఉందండి ఇది. చూద్దాం. ఇటీవల ఒడిశాలో రక్షించబడిన ఒక గంగా డాల్ఫిన్ నదులలో మరిన్ని మంచినీటి డాల్ఫిన్లను ఉనికిపై ఆశలు రేకెత్తిస్తుంది. ఒకప్పుడు గంగా, బ్రహ్మపుత్ర, మేఘన మరియు కర్ణపులి సంగు నది వ్యవస్థలో విస్తృతంగా వ్యాపించి ఉన్న గంగా నది డాల్ఫిన్ ప్రమాదంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బ్లైండ్గా వర్గీకరించబడిన ఇది అల్ట్రాసోనిక్ సౌండ్లను ఉపయోగించి వేటాడుతుంది. భారతదేశం యొక్క వన్యప్రాణి రక్షణ చట్టం షెడ్యూల్ 1 క్రింద రక్షించబడుతున్న జాతులు పరిరక్షణ సవాళ్లనైతే ఎదుర్కొంటున్నాయి. 2023లో ప్రారంభించబడిన ప్రాజెక్ట్ గంగాటిక్ డాల్ఫిన్ జాతీయ జల జంతువుగా ప్రకటించబడిన అంతరించిపోతున్న జాతుల పట్ల భారతదేశం యొక్క నిబద్ధతనైతే సూచిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. దేశంలో బీహార్ తర్వాత కుల గణన నిర్వహించిన 2వ రాష్ట్రం ఏది? బీహార్ తర్వాత 2వ కుల గణన చేసిన రాష్ట్రం. ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ 10 రోజుల సమగ్ర కుల గణనను ప్రారంభించింది. బీహార్ తర్వాత ఈ చొరవను చేపట్టిన 2వ రాష్ట్రంగా అవతరించింది. అవసరమైతే 4-5 రోజులు జనాభా గణనను పొడిగించే అవకాశం ఉందని కూడా ఇక్కడ పేర్కొనడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇటీవల విడుదల చేసిన అస్సామ్స్ బ్రేవ్ హార్ట్ లచిత్ బర్ఫుఖాన్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అరూప్ కుమార్ దత్తా అండి. అరూప్ కుమార్ దత్తా. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అరూప్ కుమార్ దత్తా రచించిన అస్సామ్స్ బ్రేవ్ హార్ట్ లచిత్ బర్ఫుఖాన్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అస్సాం వివాదాలు చాలా వరకు ఆగిపోయాయని, అభివృద్ధి చెందుతున్న ఈశాన్య రాష్ట్రానికి ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెప్పారు.
లచిత్ బర్ఫుఖాన్ను జాతీయ హీరోగా పరిగణిస్తూ ప్రచారం చేసేందుకు ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ చేసిన ప్రయత్నాలను షా ప్రశంసించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్ని పద్మ అవార్డులను ప్రదానం చేసేందుకు రాష్ట్రపతి ఆమోదించారు? ఆప్షన్ ఏ అండి 132 పద్మ అవార్డులు అండి. ఇందులో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న కూడా ఉంటాయి. 2024లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా 132 పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో 5 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్ మరియు 110 పద్మ అవార్డులు ఉన్నాయి. వివిధ రంగాలలో విశేషమైన సేవలను గుర్తిస్తుంది. అదనంగా జాబితా విభిన్న నేపథ్యాల నుంచి వ్యక్తులను కూడా కలిగి ఉంటుందన్నట్లుగా తెలియజేశారు. అంటే ఎన్ఆర్ఐస్ ఉన్నారు, పిఐఓస్ ఉంటారు, ఓసీఐ అందరూ కూడా ఇక్కడ ఉండడం అయితే చూడవచ్చు. న్యూఢిల్లీలో వీర్ గాథా 3.0 ఈవెంట్ను నిర్వహించడానికి ఏ మంత్రిత్వ శాఖలు సహకరించాయి? ఆప్షన్ సి అండి రక్షణ మంత్రిత్వ శాఖ మరియు విద్యా మంత్రిత్వ శాఖలు సహకరించాయి. వివరాలు చూద్దాం. న్యూఢిల్లీలో వీరగాథ 3.0లో 100 మంది పాఠశాల విద్యార్థులను సూపర్ 100 విజేతలుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సత్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తారు. వీర్గాథా ప్రాజెక్టు సాయుధ దళాల త్యాగాల పట్ల అవగాహన మరియు ప్రశంసలను కలిగించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రతిష్టాత్మక ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్ అవార్డు ఎవరికి లభించింది? ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్ ఆప్షన్ డి అండి అజిత్ మిశ్రా. యూకేలో భారతదేశంలో జన్మించిన ప్రముఖ న్యాయవాది అజిత్ మిశ్రా చట్టపరమైన మరియు ప్రజా జీవితానికి చేసిన విశేష కృషికి ప్రతిష్టాత్మకమైన ఫ్రీడమ్ ఆఫ్ సిటీ లండన్ అవార్డును అందుకున్నారు. యూకే ఇండియా లీగల్ పార్ట్నర్షిప్ వ్యవస్థాపకులు మరియు చైర్ మిశ్రా ద్వంద్వ అర్హత కలిగిన న్యాయవాదిగా అయితే వీరిని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఇటీవల వార్తల్లో పేర్కొన్న పినాంగ భూగర్భం అంటే ఏంటి? పినాంగ భూగర్భం ఆప్షన్ డి అరుదైన తాటి చెట్టు అండి ఇది. ఓకే, పశ్చిమ బోర్నియాలో పినాంగ భూగర్భ అరుదైన తాటి చెట్టు సాంప్రదాయ వృక్షశాస్త్ర నిబంధనలను ధిక్కరిస్తూ భూగర్భ పువ్వులు మరియు పండ్లతో వర్ధిల్లుతుందండి. ఫర్ ద ఫస్ట్ టైం అండి భూగర్భంలో అంటే వేళ్ళకి పువ్వులు మరియు పండ్లు కాస్తున్నాయటండి. ఓకే, పండ్లతో వర్ధిల్లుతున్నది. స్థానిక కమ్యూనిటీలు దానిని తినదగిన పండ్లను చాలా కాలంగా ఆస్వాదించాయి. అయినప్పటికీ దాని ప్రత్యేక పెరుగుదల కారణంగా శాస్త్రవేత్తలు దీన్ని పట్టించుకోలేదు. ఇంపార్టెంట్. నెక్స్ట్, 84వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ముంబైలో జరిగిందండి. ఆల్ ఇండియా ప్రిసైడింగ్ అధికారుల సమావేశం ముంబైలో జరిగింది. ఈ విధానం మరియు డిజిటల్ సంసద్ ద్వారా ఒకే దేశము ఒకే శాసన వేదికను నొక్కి చెబుతూ 84వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత దశాబ్ద కాలంలో చెల్లిన 2000 చట్టాలను ప్రభుత్వము తొలగించడము అభినందనీయమని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. చూద్దాం. మరి 84వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించడం అయితే చూడవచ్చండి. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన సుఖ్బీర్ సింగ్ చూద్దాం. ఇటీవల మరణించిన సుఖ్బీర్ సింగ్ గిల్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ డి హాకీ అండి. భారత పురుషుల హాకీ జట్టు మాజీ ఆటగారు సుఖ్బీర్ సింగ్ గిల్ 48 ఏళ్ల వయసులో కన్నుమూశారు. జూనియర్ నేషనల్లో చండీగఢ్కు ప్రాతినిధ్యము వహిస్తూ అతను బెల్జియంలో జరిగిన టోర్నమెంట్ కోసం భారత్ అండర్-21 జట్టులో చేరారు. గిల్ 1995 సుల్తాన్ అజ్లాన్ షా కప్లో అరంగేట్రం చేసి మొదటి స్థానంలో నిలిచారు. అతను సిడ్నీ 2000 ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి అక్కడ వారు 7వ స్థానంలో నిలిచారు. నెక్స్ట్ వన్, ఆల్పైన్ ఐబెక్స్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ జాతిలో దేనికి చెందినది? క్రింది జాతుల్లో. ఆప్షన్ అడవి మేక అండి ఇది. ఆప్షన్ బి. ఆల్పైన్ ఐబెక్స్ యూరోపియన్ ఆల్ప్లోని అడవి మేకల జాతి. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఈ మేకలను రాత్రిపూట అలవాట్లను మార్చుకోవడానికి ప్రేరేపిస్తున్నాయి. వాటిని తోడేళ్ల వంటి వేటాడే జంతువులకు గురిచేస్తున్నాయి. ఈ ప్రవర్తన మార్పు ఆహారం, యాంటీ ప్రిడేటర్ ప్రవర్తనలు మరియు మొత్తం పునరుత్పత్తి మరియు మనుగడ రేటును ప్రతికూలంగా ప్రభావం చేస్తున్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, కేరళలోని ఏ జిల్లా అంతర్జాతీయ సాహిత్య ఉత్సవానికి ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ ఏ త్రిశూర్ అండి.
ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మానవత్వాన్ని ఏకం చేయడంలో సాహిత్యం పాత్రను నొక్కి చెప్పడంలో త్రిశూర్లో ప్రారంభమైంది. సాహిత్యము, సంస్కృతి మరియు పురోగతి అనే ఇతివృత్తంతో కేరళ సాహిత్య అకాడమీ నిర్వహించిన 7 రోజుల ఉత్సవంలో పాలస్తీనా మరియు మణిపూర్ కవులతో సహా ప్రపంచ, భారతీయ మరియు ప్రాంతీయ రచయితలు కూడా ఉన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్, ఇటీవల కనిపించిన మందీప్ జంగ్రా ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ ఏ బాక్సింగ్ అండి. ఎందుకు వార్తల్లో ఉన్నారు? భారతీయ బాక్సర్ మందీప్ జంగ్రా వాషింగ్టన్లోని టాప్ పెనిష్ సిటీలో అమెరికన్ గెరాల్డ్ ఎస్క్వెవెన్ ఓడించి మరి నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఇంటర్ కాంటినెంటల్ సూపర్ ఫెదర్ వెయిట్ టైటిల్ను గెలుచుకున్నారు. 30 ఏళ్ల అతను తన వృత్తి జీవితంలో అజేయంగా ఉన్నారు మరియు మాజీ ఒలింపిక్ రజత పథక విజేత రాయ్ జోన్స్ జూనియర్ ద్వారా శిక్షణ పొందారు. టైటిల్ పోరు కోసం జంగ్రా తన మొదటి 75 కేజీల బరువు తరగతి నుంచి దిగిపోయారు. చివరి క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన ఇండియన్ గ్రే వోల్వ్స్ ఐసియుఎన్ స్థితి ఏమిటి? ఇండియన్ గ్రే వోల్వ్స్ ఆప్షన్ బి అండి, తక్కువ ఆందోళన ఉందండి. ఇటావాలోని నేషనల్ చంబల్ అభయారణ్యంలో ఇటీవల భారతీయ బూడిద రంగు తోడేలు కనిపించడం వన్యప్రాణుల ఔత్సాహికుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. శాస్త్రీయంగా కానిస్ లూపస్ పల్లీప్స్ అని పిలుస్తారు. ఇది నైరుతి ఆసియాలో భారత ఉపఖండం వరకు కనిపించే ఉపజాతి. ఇది వెచ్చని పరిస్థితులకు అనుగుణంగా ఉంది. అయితే అంతరించిపోయే జాబితాలో ఇది ఎక్కువగా లేదు, కొంచెం తక్కువ ప్రమాదంలోనే ఉన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఓకే, సో గైస్, ఇది రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ అండి. సో 1 or 2 డేస్కి ఒకసారి ఒక టెస్ట్ సిరీస్ పార్ట్ అయితే మీకు అందజేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.